నదుల అనుసంధానం గొలుసుకట్టు చెరువుల ద్వారా రాష్ట్రం నుంచి కరవును పారదోలుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. భూగర్భ జలాలు పెంచేందుకు అనేక చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఎక్కడ పడిన వర్షపు నీటిని అక్కడే భూమిలోకి పంపించాలని రైతులు ప్రజలకు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం నిమ్మలగూడెంలో 129 కోట్లతో నిర్మించిన పోగొండ జలాశయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు జాతికి అంకితం చేశారు. పైలాన్ను ఆవిష్కరించి కుడి కాల్వకు నీరు విడుదల చేశారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పోగొండ వద్ద 10,000 ఎకరాలకు నీరందుతుందని 2,600 కుటుంబాలు లబ్ధి పొందుతాయని వెల్లడించారు. ప్రాధాన్యతా క్రమంలో 28 ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, ముచ్చుమర్రి, పురుషోత్తపట్నం ఇప్పటికే పూర్తయ్యాయని, అడవిపల్లి జలాశయం పూర్తి కావస్తోందని వివరించారు. నీటి భద్రతతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని చంద్రబాబు పేర్కొన్నారు. పోగొండ జలాశయం వల్ల జిల్లాలోని గిరిజనులు అనేక విధాలుగా లబ్ధి పొందుతారని ముఖ్యమంత్రి తెలిపారు. పంటల ద్వారా అదనపు ఆదాయం సంపాదిస్తారని వెల్లడించారు. చెరువుల్లో పూడికతీత చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని ప్రకటించారు. జల సంరక్షణ ఉద్యమంలో సాగునీటి సంఘాలన్నీ మమేకం కావాలని కోరారు. నీటి పొదుపుపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నామని పేర్కొన్నారు. భూగర్భ జలాలు పెరిగేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచాలి. దానికే పోగొండ ఉపయోగపడుతుంది, ఎర్రకాలు ఉపయోగపడుతుంది, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ఉపయోగపడుతుంది. మీ పొలాల్లో పంట సంజీవని కింద పంట కుంటలు దోవడం, నీటిని పరిరక్షించడం, నీటి మట్టాన్ని భూగర్భ జలాలను పెంచడం, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. 116 రోజులు జల సంరక్షణ ఉద్యమాన్ని తీసుకున్నాం. ఇందులో సాగునీటి సంఘాలందరూ భాగస్వాములు కావాలి. ఎక్కడ పడిన వర్షపు నీటిని అక్కడనే భూగర్భ జలాలుగా మార్చడం. ఇంకొక పక్కన ఇప్పటికే 6,50,000 మన పొలాల్లో పంట సంజీవని కింద చిన్న చిన్న ఫామ్ పాండ్స్ అని తీశాం. వచ్చే ఏడాది చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ ఏడాది పట్టిసీమ ద్వారా 100 టీఎంసీలు నీరిచ్చి కృష్ణా జిల్లాలో పంటలను కాపాడామని గుర్తు చేశారు. రాష్ట్రంలో తాగు, సాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని, కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. అదే మరిగా రాష్ట్రంలో 46,000 చెరువులున్నాయి. అన్ని చెరువుల్ని ఎక్కడికక్కడ పూడికలు తీయడం, కంపు చెట్లన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా డ్రోన్ తో ఒకసారి మెజర్ చేసి ఇమ్మీడియట్ గా పూర్తి చేసే బాధ్యత అప్పచెప్పాం. ఒక చెరువు నిండితే ఇంకొక చెరువుకి వెళ్ళడం, మొత్తం రాష్ట్రంలో అన్ని చెరువుల్ని గొలుసు కట్టు చెరువులుగా తయారు చేసేందుకు శ్రీకారం చుట్టాం. ఒక 14,000 చెక్ డ్యాములు ఈ సంవత్సరం పూర్తి చేస్తాం. ఇప్పుడుండే చెక్ డ్యామ్స్ అన్ని రిపేర్లు చేస్తాం. మొత్తం ఫారెస్ట్ అంతా కూడా ట్రెంచెస్ తీయడం, ఎక్కడ పడిన నీళ్లు అక్కడే ఫారెస్ట్ లో నిలిపే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ పూర్తి చేసి వంశధార నుంచి పెన్నా వరకు నదుల అనుసంధానానికి శ్రీకారం చుడతాం. తద్వారా ఈ రాష్ట్రంలో నీటి ఎద్దడి పూర్తిగా నివారించే అవకాశం వస్తుంది. కరువు రహిత రాష్ట్రంగా తయారు చేస్తాం. అనంతరం ముఖ్యమంత్రి విహంగ వీక్షణం ద్వారా పోలవరం పనులను పరిశీలించారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా అధికారులతో కలిసి ప్రాజెక్టు స్పిల్వే, కాపర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ పనుల ప్రగతిని పరిశీలించారు. ఇంజనీర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టుకు వస్తే మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం. అది రీఎంబర్స్ జరిగినప్పుడు 3 నెలలు, 6 నెలలు ఇంకా ఎక్కువ టైం కూడా తీసుకుంటా ఉంది. దీనిపైన కూడా మనం డబ్బులు పెడుతున్నాం కాబట్టి ఆ వడ్డీ మనం పే చేసుకుంటున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్వర్డ్స్ రీఎంబర్స్ చేసే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పూర్తి చేయాలనే పట్టుదలతో మనం ముందుకు పోతున్నాం. ఇంకొక పక్క poలవరం.ap.e-governance.com లో మొత్తం లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. కొంతమంది అడుగుతున్నారు ఇన్ఫర్మేషన్ లేదని. పూర్తి సమాచారం పెట్టాం. ఎవరు కావాలంటే వాళ్ళు ఆ వివరాలు చూసుకోవచ్చు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సాధించుకుంటే రాష్ట్రానికి ఎనలేని ప్రయోజనాలు వస్తాయి.